రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పోరాటం చేయడం వలని కల్తీ పాల మృతులకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు. స్థానిక విఎల్పురం మార్గాన్ని ఎస్టేట్స్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రాం మాట్లాడుతూ పాల కల్తీ ఎలా జరిగిందన్నది తేల్చకుండా తూతు మంత్రంగా విచారణ చేసి ప్రమాదవశాత్తు ఫ్రిడ్జ్లో ఉన్న ఇథాలిన్ గ్లైకాల్ కలిసిందని నిందితుడు గణేష్ ను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రులు తాము వెంటనే స్పందించబట్టే బాధిత కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుని విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి బిల్లు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు, అనుభవం కలిగిన వైద్యులు లేకుండా రోగులకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఏ సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకుండా సూపరింటెండెంట్ ను విధుల నుంచి తప్పిస్తే ఏం లాభమో వారికే తెలియాలన్నారు. జగన్ మొదలుపెట్టిన మెడికల్ కాలేజీ పూర్తయి ఉంటే మంచి వైద్యులు, అన్ని సదుపాయాలు ఉండేవని పేర్కొన్నారు. ఒక ఆమె 80 సంవత్సరాల ఆమె కనకరత్నం గారని ఆమె చనిపోయింది. ఫస్ట్ కేసు వచ్చిందే ఆమె నుంచి వచ్చింది. 80 సంవత్సరాల ఆవిడ 80 సంవత్సరాల ఆవిడని ఎందుకు ఈ డెత్ దాంట్లో ఇంక్లూడ్ చేయలేదని అడుగుతాను. ఇది కాక పోలీస్ డిపార్ట్మెంటు, హాస్పిటల్ సిబ్బంది కూడా పోస్ట్ మార్టం చాలా హడావిడిగా మేఘాల మీద కంప్లీట్ చేసిన సందర్భం. ఇవాళ అభం శుభం తెలియని చిన్నారులు రెయిన్బో హాస్పిటల్లో చూస్తే నిజంగా హృదయ విదారకం. ఎంత బాధపడతా ఉన్నామని అంటే అక్కడ ఉన్న తల్లులు వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ఘటన జరిగి 18 శివరాత్రి వెళ్ళిన తర్వాత 18, 19, 20 తారీఖుల్లో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేము నెత్తినప్పుడే ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి నిన్న మా బృందం అంతా కూడా పర్యటన చేస్తే 10 లక్షల రూపాయలు వెంటనే చెక్లు ఇచ్చే కార్యక్రమం. ఇది కాక హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అసలు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారండి? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే గనక ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందనంటే అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట, ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డప్ స్టోరీస్ని మానుకోండి.